అయిన కంటే ముందు నేను 4.5 సంవత్సరాల ముందే కదా నేను ఎంపీ. పోయిన పీరియడ్లో నేనే ఎంపీ ఉన్నా. నా డేటా చూడండి, నా వెబ్సైట్లోకి పోండి, నా పార్లమెంట్ లిస్టులోకి పోండి, నా క్వశ్చనర్స్ కానీ. వాడు అనుకుంటాను నేను తక్కువ చదివినాను, వాడు నా మీద కూడా వేసాడు. మొన్నే ఓ భాస్కర్ రెడ్డి అని వాడు చెలగాడు ఉంటాడు. మల్లారెడ్డి ఎంత సర్టిఫికేట్ చేసిండు, దొంగ సర్టిఫికేట్లు పెట్టిండా, ఎంత చదివిండని పెట్టిండు. అది కూడా వాడు రోజు న్యాయం పడేవాడు పెడితే అది కూడా మీకు కూడా డౌటే మల్లారెడ్డి ఏమైనా చదువుకుంటా లేదా. నేను BA 1 నెల పాస్ అయినా, BA 1 నెల పోయినా. ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ మహబూబ్ కాలేజ్లో, 7th దాకా బోయినపల్లిలో జిల్లా పరిషత్ స్కూల్లో, 8th నుంచి వెస్లీ స్కూల్లో. ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ నాది 71 to 73. 73లో 1 నెల సర్దార్ పటేల్ కాలేజీకి పోయి ఆడికెళ్ళి మార్నింగ్ పాలు కొట్టాలి సైకిల్ మీద. అది మార్నింగ్ షిఫ్టే ఉంటుండే. 11 గంటలకు పోయేటాకలో ఒక 2 పీరియడ్లు అవుతుండే. మళ్ళీ 2 గంటలు ఉంటాకల ఇక ఆడికి సర్టిఫికేట్లు వదిలిపెట్టినా. మొన్న వీడు అడిగింది ఇక్కడ మళ్ళీ సర్టిఫికేట్లు అని తెప్పించాడు. అట్లా వీడు పని. ఇప్పుడు పార్లమెంటుకు పోతాడు వీడు. పార్లమెంటుకు పోయి ఏం చేస్తాడు గుర్తా, వాడిని డాటా తీయడా, ఎన్ని 0 క్వశ్చన్ అవర్స్ చేసిండు, ఎన్ని బిల్లుల మీద మాట్లాడిండు. వీడు 3 ఏళ్ళు అయిపోయింది కదా. దీనికోసం డీటెయిల్ తీయండి. ఇట్లా కొడితే ఎట్లా కొడితే వస్తుంది. నాది కూడా తీయండి. నేను కూడా 4.5 సంవత్సరాలు పోయినా కదా పార్లమెంట్. నా తీయండి, వీడి తీయండి. వీడిది ఏం లేదు. మల్లారెడ్డి కార్యాలయకు పర్మిషన్ ఉందా, ఈ క్వశ్చన్లు అడుగుతాడే వీడు. దరిద్రం వీడు. వాంజమని ఉన్నాయా, వీడు కాంట్రాక్ట్ చేస్తుండా, వీడికి ఎంత వచ్చింది, వీడు దొంగ ప్లాట్ కొన్నాడా, ఇదా వీడు ఎంపీ PCC ప్రెసిడెంట్. 130 ఏళ్ళ చరిత్ర గల పార్టీకి వీడు దరిద్రం దివాళీ తీసిన పార్టీకి వీడు PCC ప్రెసిడెంట్ గివి అడిగేది, పార్లమెంట్కి పోయేది. నిన్న కూడా ఆడికొచ్చి రైతులు ఒక్క రైతు లేడు. వీనెంబడే నల్లకారాలు వేసుకొని వచ్చి పేద కానువైనక వేద అప్పుడే సీఎం అయినట్టుగా. అప్పుడే వీడు సీఎం కాదు, అటెండర్ కూడా ఆడిపెట్టు. ఎట్లయితాడే తెలంగాణలో మా సీఎం కేసీఆర్ ఒక మహాత్ముడు, ఒక చరిత్ర సృష్టించిండు. దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబెట్టిండు మన తెలంగాణను. ప్రతి సీఎం మన తెలంగాణ కోసం ఆలోచన చేస్తున్నారు. మన తెలంగాణ స్కీమ్లన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు. అదే 10 ఏళ్ల ముందు, 8 ఏళ్ల ముందు కాంగ్రెస్ మొత్తం స్కామ్లే. భూమి ఎక్కడి ఆకాశం దాకా స్కామ్లే. మొత్తం దివాళి తీపించారు, దేశాన్ని దివాళి తీపించారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తుంది. మొత్తం పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నీ అమ్ముతున్నారు, పబ్లిక్ సెక్టార్స్ అన్నీ అమ్ముతున్నారు. మొత్తం వాళ్ళు కూడా అంత దేశాన్ని దివాళి తీపోతారు. ధరలన్నీ పెంచేస్తున్నారు, పెట్రోల్ పెంచేస్తున్నారు, గ్యాస్ పెంచేస్తున్నారు. రూపాయి వేస్తున్నారు, చారాన్ని తీస్తున్నారు. రూపాయి వేస్తున్నారు, 10 పైసలు తీస్తున్నారు. అదో దించినట్టు లెక్క. ఎక్కినప్పుడు రోజు పెంచేదే చూస్తలేరు. కాబట్టి రాబోయే కాలంలో మా సీఎం కేసీఆర్ గారు పంజాబ్లో కాదు చెక్కులు వంచేది, భారతదేశంలో అంతటా వంచుతాడు. మా సీఎం కేసీఆర్ గారు దేశ నేత. 2024లో మేము దేశంలో అన్ని ఎంపీలు కూడా అందరితో కలుపుకొని, అన్ని పార్టీలతోటి, ప్రాంతీయ పార్టీలతోటి అన్నిటితో కలుపుకొని మేము దేశ నేత మా సీఎం కేసీఆర్ గారు కాబోతున్నారు. తప్పకుండా భారతదేశం అంతా తిరుగుతాము. మా సీఎం తెలంగాణ తెచ్చినప్పుడు 2001లో ఎంతమంది ఉన్నారా, ఒక్కడే. ఇప్పుడు కూడా దేశంలో 130 కోట్ల ప్రజలలో మన తెలంగాణ పర్సెంటేజ్ ఎంత, 2.5%. అయినా వదలడు మా సీఎం కేసీఆర్. దేశ నేత, దేశంలో చక్రం నింపుతాడు. తప్పకుండా దేశాన్ని పరిపాలిస్తాడు. దేశంలో మొత్తం ఏదైతే తెలంగాణలో చేసిండో ప్రతి దేశంలో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి స్టేట్లో, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, పర్ఫెక్ట్ గా అన్ని రకాలు కూడా ఉపాధి కల్పిస్తాడు. ప్రతి మనిషికి రైతు బంధు ఇస్తాడు, దళిత బంధు కూడా ఇస్తాడు. వీళ్ళకి దమ్ముంటే, ధైర్యం ఉంటే దళిత బంధు ఇవ్వమని, దళిత బంధు ఇవ్వమని మొక్కలకు. వీళ్ళకి 2-3 రాష్ట్రాలనే, ఛత్తీస్గఢ్, పంజాబ్, రాజస్థాన్లో అలా దళిత బంధు ఇవ్వమని. ఈడ వచ్చి 2500 కొంటా అంటాడు కదా నా ఓట్లు. ఆయన పోయి కొనమని. ఇప్పుడు ఉన్నది కదా నువ్వు, ఆయన కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, అలా పోయి కొనమని చెప్పు. వీళ్ళ మొక్కలకి ఏం కొంటారా, ఒట్టి అన్ని దగులుబాజి మాటలు. ఏమని తిట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, యాడికి పోతే వాళ్ళ లీడర్ని తిట్టాలి. అంటే మాటలు ఆయనకే వస్తాయి అనుకుంటారు, బట్టబాజీ మాటలు ఆయనకే వస్తాడు. వాడు ఒక చెబుత్రగాడు, రేవంత్ గాడు ఒక చెబుత్రగాడాడు. వానికి ఇప్పటిసంది జవాబు చెప్తాం. తెలంగాణ ప్రజలంతా కూడా జవాబు చెప్తారు తప్పకుండా. వాడి రచ్చబండ కాదు, లుచ్చబండ, బట్టబాజీ బండ. యాడికి పోయినా
మా తెలంగాణ ప్రజలు ఇప్పుడు జూత తీసుకొని తల్లి ఒట్టు అని చెప్తాం మా లీడర్లకు, మా నాయకులకు, మా ప్రజలకు. ఎందుకంటే వాడు ఇప్పుడు మా ప్రజలకు వాళ్ళకందరికీ కూడా పెద్ద మనుషులు, ముసలోళ్ళు, మా తాతలు అవ్వలు ఏమంటారు గుర్తా, వీడు వచ్చి మా కడుపు మీద కొట్టేట్టున్నాడు, వీడు కడుపు కాల, వీడు వచ్చి మాకు ఆ 2000 పింఛన్ కూడా ఇచ్చినట్టు లేడు, వీడు లేనిపోయిన పంచాయతీ పెడుతున్నాడు, మాకు మంచిగా రైతు బంధు పడుతుంది, వీడు వస్తే అవి కూడా ఇయ్యాడు, వాడు వస్తే ఇయ్యాడు, వీడు వస్తే ఇయ్యాడు, వీడు ఉన్నప్పుడు ఇచ్చిండా, వీడు పక్క రాష్ట్రాలను ఇస్తుండా, వీడు ఏది ఇయ్యాడు, వీడు ఎగవంటి తనకే వస్తుండని చెప్పి ప్రజలలో వచ్చేసింది. వీళ్ళకు ప్రజలు ఎప్పుడు కూడా ఓటయ్యారు, ప్రజలకు ఎప్పుడు కూడా నమ్మకం లేదు. నమ్మకం ఉందంటే మా సీఎం కేసీఆర్, కేటీఆర్. ఇలా చూడిపో, దేశం ఇదే చాలా. మన హైదరాబాద్ చూడిపో, ఇలా 18 రాష్ట్రాలకు వెళ్ళి మన కార్మికులయా ఏ రాష్ట్రంలో పోతలేరు. 30 లక్షల మంది దగ్గర ఎందుకు వస్తున్నారు మన రాష్ట్రానికి? ఒకనాడు మనలో మోసా, కానీ ఇప్పుడు మన రాష్ట్రానికి వలస ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, శాంతి ఉన్నది, అన్నం దొరుకుతుంది. ప్రతి ఒక్కరిని కూడా మన సీఎం కేసీఆర్ గారు ఏ రాష్ట్రానికి వెళ్ళి వచ్చినా కడుపులో పెట్టుకొని చూస్తుండు, కాపాడుతుండు. మనం అంతా గొప్పలం అవుతున్నాము, మనకంతా ఉపాధి దొరుకుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఇవన్నీ కల్పిస్తున్నాడు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మర్యాదతో చెప్తున్నాం. నన్ను ఏదో మాట్లాడేవాడు నిన్న, ఆంబోతారు, నేను ఆంబోతా. ఇంతమంది కాలేజీల విద్యార్థులకు నేను చదువు చెప్తున్నా, గొప్ప గొప్ప డాక్టర్లు తయారు చేస్తున్నా, కష్టపడి 70,000 మంది ఇంజనీర్లు అయినా రోజు నా 5,000 మంది డాక్టర్లను తయారు చేస్తున్నాను. నేను కొత్త డాక్టర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, మేనేజ్మెంట్ ఫార్మసిస్టులను తయారు చేస్తున్నా. నన్ను పట్టుకొని ఆంబోతంటాడు, వాడు దొంగ, లుచ్చ, బట్ట బాజ్, వాడు దొంగ రెడ్డి, వాడు రెడ్డి ఆడేవాడు, వాడు రెడ్డిలే బట్లా చేస్తున్నాడు. వాడు అనుకుంటాడు రెడ్డిలకు తానే పడుతున్నాడు అని. మా సీఎం కేసీఆర్ రెడ్డిలకు ఎంత తెలంగాణలో మీరు చూడండి, రెడ్డిలకు ఇచ్చిన సీట్లు, రెడ్డిలకు ఉన్నంత ఎమ్మెల్యేలు ఎవ్వరు లేరా ఇప్పుడు మన తెలంగాణలో? మీరు చూడండి, ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఇచ్చినాక యాదవులకు, ప్రతి కులస్తులకు, యాదవులకు చూడు, గొర్రెలు ఇచ్చి ఎంత పెద్దగా చేసిండు వాళ్ళని, బీసీలకు చూడు, వెస్టర్లకు చూడు, అదే గౌళ్ళకు చూడు, ఎన్ని ఇచ్చేసిండు, ఎన్ని స్కీములు పెట్టిండు. కాబట్టి కొన్న ఒకటి గ్రామంలో కాదు, అదే చెప్తా, తప్పకుండా ఇప్పుడే చెప్తా. ఒక్క నిమిషం, నన్ను జైల్లో వేస్తాను. ఎందుకంటే కాలేజీలకు పాఠాలు చెప్తున్నా అంటే జైల్లో వేస్తారా? ఇంజనీరింగ్ పిల్లలను తయారు చేస్తే కంట. నేను ప్రభుత్వ భూమి కొనలేదు, నేను గవర్నమెంట్ కొనలే, అసైన్మెంట్ భూమి కొనలేదు. వాడు అన్నది వాస్తవమైన భూమి కొన్నా. భూమి కొంటే తప్ప? కాంగ్రెస్ వాళ్ళు కొంటలేరా? బీజేపీ వాళ్ళు కొంటలేరా? నేను నా యూనివర్సిటీ కోసం కొన్నా, నా పిల్లలు కొనుక్కున్నారు, తప్ప? బాగా చెప్తా కొన్నా. ఎక్కడ 3 ఇంతలు 4 ఇంతలు మార్కెట్ రేట్ పెట్టి ఎక్కువ కొన్నా, తప్ప? చెప్పు. ఇంకోటి, పార్కు, నా 40,000 మంది స్టూడెంట్స్, అది గుల్లెపోచంపల్లి. నా కాలేజ్ పక్కకే ఒక పార్క్ ఉంది, 1 ఎకరా పార్క్ ఉంది. అక్కడ దాకా హెచ్ఎండిఏ రోడ్ వచ్చింది. వాడు ఎంత న్యాయంపడి పడ్డాడంటే, ఎంత దుర్మార్గుడు అంటే, వాడు ఎంత గలీజ్ కాడంటే, వాడు రోజు న్యాయంపడిన. అరే నేను భూమి కొట్టి తప్ప వాడు నిన్న ఆరోపణ చేస్తాడు. భూమి కొనొద్దా? భూమి కొనొద్దా? నేను పుణ్యాలు కొట్టున్నాడా? పోయి గవర్నమెంట్కి వెళ్ళి అలాట్ చేసుకున్నాడా భూమి? నేను ఏదైనా తక్కువ ధరకు కొన్నా భూమి అలాట్ చేసుకోవాలి, డబ్బులు పెట్టి బాగా చెప్తా, ధరణి పోటల్లో బాగా చెప్తా కొన్నా, వ్యవసాయం చేసేందుకు కొన్నా, తప్ప? ఈ పార్కు జాగా ఆడ 8 గుంటలు ఇస్తే పార్కు దాకా అక్కడ దాకా వచ్చింది రోడ్డు. వీడికి వెళ్ళి ఈ నడికి వెళ్ళి పోతే ఈ తర్వాత అంతా నా కాలేజ్ 40,000 మంది. దానికి ఎంట్రన్స్లు 2 ఉన్నాయి. దానికి పిల్లలంతా మోటార్ సైకిల్ మీద, బస్సుల మీద, జాతర ట్రాఫిక్ జామ్ అవుతుంది 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు. అంతా మీ పిల్లలే కదా చదువుకునేటోళ్ళు. నా పిల్లలు అంతా డాక్టర్లు అయిపోయారు, ఇంజనీర్లు అయిపోయారు, చదువు అయిపోయింది. నేను ప్రజాసేవ పబ్లిక్ పిల్లలే కదా నా తాను చదివేటోళ్ళు. వాళ్ళ కన్వీనియంట్ కోసం హెచ్ఎండిఏ లేఅవుట్ వీడి దాకా వచ్చింది. వస్తే ఇలా 8 గుంటల బదులు తీసుకుంటే హెచ్ఎండిఏలో మున్సిపాలిటీలో ల్యాండ్కి బదులు ల్యాండ్ గిఫ్ట్ డీడ్ ఇచ్చినా, 8 గుంటలకు బదులు 10 గుంటలు ఇచ్చినా, వాళ్ళు చూసుకోమని వెరిఫై ఆ 10 గుంటలు గిఫ్ట్ డీడ్ ఇచ్చి ఆ మున్సిపాలిటీలో తీర్మానం చేపించిన, ఎజెండాలో పెట్టించిన, ఆ ఎజెండాలో మున్సిపాలిటీకి సబ్మిట్ చేసిన హెచ్ఎండిఏ. దాని మీద నాకు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, నడవచ్చని. వాడు కాంగ్రెస్ వాడు ఉన్నాడు ఆడ, వాడు కోర్టుకు పోయింది దారి ఇవ్వద్దని. దారి ఇవ్వకపోతే ఆడు కోర్టుకు పోతే కోర్టు నా ఫేవర్ ఇచ్చింది.
ఇది దాన్ని నడవచ్చు పిల్లల కోసం తప్ప అది కబ్జానా? 8 గుంటలు 10 గుంటలు ఇచ్చినా, గిఫ్ట్ డీడ్ చేసినా, తీర్మానం చేసింది మున్సిపాలిటీలో గవర్నమెంట్కి పంపించినా, ఇదే దొంగతనమా? నేను కబ్జా పెట్టినట్ట? ఓ ఇదే పని ఆ కమిషనర్ భయపెడుతున్నాడు. నేను ఆన్ చేస్తా, ఢిల్లీకి పోతా, ఆడికి పోతా అని ఆ పిల్ల భయపడుతుంది ఆ కమిషనర్. వీడు ఇదే దుర్మార్గం బ్లాక్ మెయిల్ ఇంకా నన్ను ఇస్తలేనాడు. వాడు ఇన్ని పైసలు ఇచ్చినా కానీ పెట్టాం. ఇప్పుడు అదే కేసు కాదు, వాళ్ళని జైలు పంపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.